శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠం తిరుమనకొండ నెల్లూరు జిల్లా శ్రీరామక్రియా ధ్యానం ఆత్మజ్ఞానం ఆరోగ్యం కార్యసిద్ధి మానసిక ఆనందం కొరకు మనం ప్రతిరోజు చేసే అరుణకాంతి సాధకులకు యోగులకు అందరికీ స్వాగతం అండి. ముందుగా ఎక్కడ కూర్చున్నా కూడాను వెన్నుపూస నిటారుగా ఉంచుకోండి. ఆజ్ఞాచక్రంపై దృష్టిని కేంద్రీకరించండి. శ్వాసను గమనించండి. ఆజ్ఞాచక్రంలో ఓం నమ శివాయ మంత్రంతో సమస్వరం చేసుకుందాం. ఓం నమ శివాయ నమః. 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 ఇప్పుడు అలాగే ఆజ్ఞాచక్రంలోనే సమస్వరం చేస్తూ ఉషశ్రీ మేడం గారు మనకి సౌందర్య లహరిని వివరిస్తారు. ఖేచరీ ముద్రను పెట్టుకుని ఆజ్ఞాచక్రంలో సమస్వరం చేస్తూ వింటూ శ్వాసని ఆజ్ఞాచక్రంలో గమనించుకుందాం. శ్రీమాత్రే నమః. అమ్మ స్వాగతం మీకు. ఉషశ్రీ మేడం గారు స్వాగతం. శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా. నమస్తే. ఓం మహాగణపతిభ్యో నమః. ఓం పార్వతీ పరమేశ్వరాభ్యో నమః. మన గురుదేవులు పరబ్రహ్మ పరాత్పర యోగీశ్వరులు తిరుమనకొండ పీఠాధిపతులు శ్రీ 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 రాజరాజేశ్వరానంద స్వామి గురుభ్యో నమః. గురువు గారి పాద పద్మాలకు నమస్కరించుకుంటూ శ్రీరామక్రియా ధ్యాన మాస్టర్స్ కి యోగులకు సాధకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం చెప్పుకుంటూ ఈరోజు సౌందర్య లహరిలోని 50వ శ్లోకం కవీనాం సందర్భ స్తబకమకరందైకరసికం కటాక్ష వ్యాక్షేప భ్రమర కలభౌ కర్ణయుగళం అముంచంతో దృష్ట్వా తవ నవరసాస్వాదతరలౌ అసూయా సంసర్గ అలికనయనం కించిదరుణం. ఇది అర్థం చెప్పుకుందాం. ఇక్కడ అమ్మ గురించి అమ్మవారి యొక్క పరివారంతో సత్సంగం గురించి చెప్తున్నారు. కవీనాం అంటే సాహిత్యకారులు, సందర్భ స్తబక అంటే వాళ్ళ యొక్క రచనలతో అమ్మ దగ్గర వాళ్ళు వినిపిస్తూ ఉన్నారంట. ఇది ఎలా అంటే అమ్మవారి యొక్క నివాసం మనం చెప్పుకున్నాం కదా, మణిద్వీపము అమ్మవారి నివాసము. ఈ శ్లోకంలో వివరంగా మనము చెప్పుకున్నాము. ఏంటది? సుధా సింధూర్మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే
శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం అనే శ్లోకంలో అమ్మవారి యొక్క చిరునామా గురించి చెప్పుకున్నాం. అమ్మ మణిద్వీపంలో చింతామణి గృహంలో కడిమి చెట్ల మధ్య సుధాసాగరంలో ఉంటారు అని చెప్పుకున్నాం. మణిద్వీపం అంటే మన మన మనస్సే, చింతామణి గృహము. తర్వాత కడిమి చెట్లు తోటలు అంటే కడిమి చెట్లు మన షట్చక్రాలు. సుధాసాగరం అంటే సహస్రారం, మన పిండాండంకి వచ్చేసరికి చెప్పబడుతుంది. సహస్రారంలో ఉంటారు. అమ్మ యొక్క మణిద్వీపంలో చింతామణి గృహంలో కడిమి చెట్ల తోటల మధ్య సుధాసాగరంలో ఉంటారు. అక్కడ అమ్మ యొక్క ఇంటి గృహ పరివారం అక్కడే ఒక సభ ఏర్పాటు చేశారంట. ప్రతిరోజు కూడా జరుగుద్దంట. ఇప్పుడు మనము ఎలా సభ నిర్వహించుకుంటున్నామో అలాగే కవులు, కవీంద్రులు వీరంతా కూడా అమ్మకి వారి యొక్క కవిత్వము, పాండిత్యాలు, ఇలా కొన్ని స్తోత్రాలు ఎవరికి వచ్చినవి వాళ్ళు వినిపిస్తూ ఉంటారంట రోజు కూడా. అది ఇక్కడ చెప్తున్నారు. తర్వాత పంచబ్రహ్మ ఆసీనురాలయ్యి సదాశివ మంచం పైన ఆసీనురాలై ఉంటుందని చెప్పుకున్నాం కదా. అక్కడ కూడా రోజు సత్సంగాలు, ఈ కవీంద్రులందరూ కూడా అమ్మ తమ వాళ్ళ యొక్క పాండిత్యాన్ని, కవిత్వాన్ని ఇవన్నీ వినిపిస్తూ ఉంటారంట. అవి వింటూ వింటూ చెవుల వరకు ఉన్న అమ్మ కళ్ళు ఈ వింటూ ఆస్వాదిస్తూ ఆ కన్నులు కాస్త చెవుల దాకా సాగిన విధంగా వెళ్ళి ఆ చెవులకు అంటుకుని మరి ఆస్వాదిస్తూ వింటున్నాయంట. ఇవి ఇలా వింటుంటే మధ్యలో ఉన్న త్రినయని అంటారు కదా అమ్మని, త్రినయని కదా అమ్మ, ఆ మధ్యలో ఉన్న కన్ను ఎరుపెక్కిందంట. ఏంది? అసూయతో. ఇవి చెవులకు దగ్గరగా ఉండబట్టి కదా అవి వింటున్నాయి, నేను ఇక్కడ ఉన్నాను కదా, నేను ఆ చెవుల దగ్గరకు వినలేకపోతున్నానే అని శంకరాచార్యుల వారు భావించి చెప్తున్నారు. ఇక్కడ ఆ కన్ను కొంచెం ఎర్రబడిందంట. త్రినేత్రం అనేది, త్రినేత్రం ఎర్రబడింది అంటే ఇక్కడ అంతరార్థం ఏమిటి? ఆ రెండు చెవుల దగ్గరికి వెళ్ళి ఈ కన్నులు విన్నప్పుడు ఇక్కడ మూడవ నేత్రం అనేది విచ్చుకుంటుంది. ఎప్పుడు విచ్చుకుంటుంది? ఇవన్నీ కూడా సత్సంగాలు, ఈ జ్ఞానపరమైన విషయాలు ఇవన్నీ వింటూ ఉంటే ఆ త్రినేత్రం అనేది విచ్చుకుంటుంది అని ఇక్కడ అంతరార్థంగా చెప్పబడుతుంది. అలాగే మనకు ఈ మూడో నేత్రం అంటే కన్నులాగా ఉండదండి. ఈ కన్నులాగా ఏమి ఉండదు. అది ఒక జ్ఞాన నేత్రం. జ్ఞాన నేత్రం అని చెప్తారు, అంతేగాని మామూలుగా మనకి దీనిలో పెట్టినట్టుగా కన్ను పెట్టేసి ఇలా ఏమి ఉండదు. కాకపోతే నీకు అక్కడ త్రినేత్రం అనేది ఉంది, జ్ఞాన నేత్రం అనేది, జ్ఞాన చక్షు అక్కడ ఉందని ఊరికి చూపించడానికి అలా పెడతారు, కన్నుగా ఏముండదు. అయితే ఈ రెండు కళ్ళు అడ్డంగా ఉంటాయి ఎప్పుడు. ఇప్పుడు మనం చూసే చూపు అంతా కూడా అడ్డంగా ఉంటుంది కాబట్టి నిలువు కన్ను అది పరమేశ్వర కన్ను, అది జ్ఞాన చక్షు. ఆ చక్షు ఓపెన్ కావాలంటే ఏం చేయాలి? జ్ఞానం అనేది విచ్చుకోవాలి, అరుణ కాంతి ఉదయించాలి. ఆ సాధకుని యొక్క పాలభాగం అంతా కూడా అరుణకాంతిమయం అవుతుంది ఎప్పుడు? ఇవన్నీ కూడా సత్సంగాలు, మంచి మంచి మాటలు, ఆయన శివయ్య యొక్క స్తోత్రాలు, అమ్మ యొక్క స్తోత్రాలు, వాటి అర్థాలు, అంతరార్థాలు, ఇలాంటివన్నీ తెలుసుకుంటే ఈ పదం ఇక్కడ ఎందుకు వేస్తుంది, ఈ పదం ఇక్కడ ఎందుకు పెట్టారు, ఏంటి, ఇదంతా చర్చ, ఇదంతా సాధన ద్వారా ఈ త్రినేత్రం అనేది ఓపెన్ అవుతుంది అనేది ఇక్కడ చెప్పబడుతుంది. అలాగే మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు సత్సంగాలు, సత్సాంగత్యాలు, సత్య పలుకులు, సత్యవాక్కులు, సనాతనమైన సంప్రదాయము, ఇవన్నీ మన సాధకులకు ఎంతో అవసరం. జ్ఞాన నేత్రం విచ్చుకోవాలంటే ఇలాంటి సాధన చేసుకుంటూ పోవాలి.
ఇంకా పరులను దూషించకూడదు. పరులు అన్న దానిలోనే అర్థం ఉంది కదండి. ఎందుకంటే పరుడు అంటే ఆ పరమాత్మ. పరుల దూషణ ఆ పరమాత్మ దూషణతో సమానం. మనము అందరిలో అమ్మవారిని దర్శించే స్థాయికి వెళ్ళాలి. అదే ఉపాసన. అంటే దగ్గరగా ఉండడం అనే కదా, భగవంతుడికి దగ్గరగా ఉండడం అనే కదా అర్థం. ఇప్పుడు మన సభ కూడా అలాంటిదే. మీరందరూ కూడా ఆ పరదేవత స్వరూపాలే అని నేను రోజు భావిస్తూ ఉంటాను. ఆ అమ్మే వింటుంది ఈ మాటలు, ఈ వచ్చి రాని మాటలు ఆ తల్లి దయతోనే ఏదో ఆ 4 మాటలు అమ్మ అటువైపు అమ్మ ఉండి వింటుందనేదే నా భావన. సరే, ఒకసారి శ్లోకం చెప్పుకొని వెళ్దాం. కవీనాం సందర్భస్తబకమకరందైకరసికం కటాక్షావ్యాక్షేప భ్రమర కలభౌ కర్ణయుగలం అముంచంతో దృష్ట్వా తవ నవరసాస్వాదతరలౌ అసూయా సంసర్గ అలిక నయనం కించిదరుణం అలిక నయనం. ఆ కన్నులు చెవుల దాకా విని పెద్ద పెద్ద కళ్ళుతో అమ్మ వింటూ ఉంటే ఈ మధ్యలో కన్ను కించిదరుణం కొద్దిగా ఎరుపుగా బంగారు వర్ణం అయిందంట. అసూయతో అని చెప్తున్నారు. ఆయన లౌకికంగా అలా చెప్తున్నారు, కానీ అది మా జ్ఞాన చక్షువు అక్కడ అరుణకాంతిని దర్శిస్తాడు ఆ సాధకుడు అనేది చెప్పబడుతుంది ఇక్కడ. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. 51వ శ్లోకం. శివే శృంగారాత తదితర జనే కుత్సన పరా సరోషా గంగాయాం గిరిసచరితే విస్మయవతి హరాహిభ్యో భీత సరసిరోహ సౌభాగ్య జననీ సకేషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణా. ఈ శ్లోకంలో శంకరుల వారు అమ్మవారి నవరసపూరిత దృక్కులను వివిధ సందర్భాల్లో ఎలా ఉండేది వర్ణిస్తున్నారు. కేవలం తన పతి పట్ల సదాశివుని పట్ల సదాశివ సన్నిధిలో శృంగార రసాన్ని, ఇతరుల పట్ల బీభత్స రసాన్ని, గంగ పట్ల రౌద్ర రసాన్ని ప్రదర్శిస్తారట. ఇక శివుని గాథలు వినేటప్పుడు అమ్మ అద్భుత ఆశ్చర్య రసం. శివుని గురించి ఎవరైనా చెప్తుంటే నిత్య నూతనంగా ఇప్పుడే ఎన్నోసార్లు వినుంటుంది అమ్మ, కానీ ఇప్పుడే విన్నానా అన్నట్టుగా ఆశ్చర్యంగా ఎంతో ఆతృతగా వింటుందంట. అది ఎవరైనా కావచ్చు, ఎవరైనా గాని శివుని కీర్తనలు, స్తోత్రాలు ఇవి గానం చేస్తుంటే అమ్మకి అంత ఇష్టపూర్వకంగా వింటూ ఉంటుందని ఇక్కడ చెప్పబడుతున్నారు. ఆమె భర్త యొక్క వీర గాథలను, ఆమె భర్త యొక్క కథలను ఇవన్నీ కూడా చెప్తుంటే ఎంతో శ్రద్ధగా వింటుందంట. కాబట్టి అయ్యవారిని అమ్మవారిని స్మరించినట్టే. ఎందుకంటే అక్కడ అమ్మ ఎప్పుడు ఉంటుంది కాబట్టి. తర్వాత శివుని సర్పధారణ యందు, శివుని ఆభరణాలన్నీ కూడా సర్పాలే కదా. ఆ సర్పధారణ యందు కూడా భయానకంగా ఉంటుంది. ఎర్ర తామరల కాంతుల్ని తలదన్నేలా వీరరసం, చెలికత్తెల పట్ల, ఆమె యొక్క సహచరుల పట్ల హాస్యరసం. అమ్మవారు చిరునవ్వుతో వాళ్ళతో, అమ్మ యొక్క చెలికత్తెలు వాళ్ళ అమ్మ యొక్క సహచరులు అంటే వీళ్ళే కదా, మన ఖడ్గమాల్లో ఉండే వాళ్ళందరూ యోగిని దేవతలు, వసిన్యాది వాగ్దేవతలు, ఒక్కొక్క ఆవరణంలో ఉండే దేవతలు, వీళ్ళందరితో కూడా చిరు మందహాసంతో అమ్మ వాళ్ళ దగ్గర వాళ్ళతో మెలుగుతుందంట. అది చెప్తున్నారు. తర్వాత అమ్మవారు చూపించే ఈ రసములు, ఈ నవరసాల గురించి చెప్తూ చివరిగా తన యందు మాత్రం నిరంతరం కరుణా రసాన్ని వర్షిస్తుండాలి. అమ్మా నా యందు ఎప్పుడు నిరంతర కరుణా రసాన్ని వర్షిస్తుండాలి అని
శంకరులు కోరారు. ఇది మనందరికీ వర్తిస్తుంది కదా. ఇది కూడా చాలా మహిమాన్వితమైన శ్లోకం. ఒకసారి స్మరించుకొని వెళ్దాం. శివే శృంగారార్థ తదితరే జనే కుత్సనపర. శివుని పట్ల అమ్మ యొక్క చూపు ఎలా ఉంటుంది? శృంగారపరంగా ఉంటుంది. శృంగారం అంటే మామూలుగా చెప్పుకునేది కాదు. శివుని పట్ల ఎనలేని ప్రేమ, దయార్థ దృష్టితో చూస్తుందంట అమ్మవారు. అమ్మవారి ముఖము చూచినంతనే ఆ శివయ్యకు ఎనలేని ప్రశాంతత కలుగుతుందంట. ఆమె సర్వాలంకార భూషిత కదా, అందుకనే కాబోలు. తదితర జన కుత్సన పరే అంటే కుబుద్ధి, వాళ్ళ బుద్ధి మంచిది కాదనుకోండి, యద్భావం తద్భవతి అంటే వాళ్ళ బుద్ధి తగ్గట్టే ఆ ఇది ఉంటుందని ఇక్కడ చెప్తున్నారు. అలాగే అయ్యవారి మీద ఉన్న జటాజూటంలో ఉన్న అయ్యవారి మీద జటాజూటంలో ఉన్న గంగ యందు రౌద్ర రసంతో ఉంటుందట. గిరిశ చరితే నయనే విస్మయవతి. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, వాళ్ళ ఆయన శివయ్య వీరగాథలు, శివుని గురించి స్తోత్రాలు, కీర్తనలు చేసే వాళ్ళ పట్ల ఆశ్చర్యంగా వింటూ వాళ్ళ వాళ్ళ మీద ఎంతో ప్రీతికరంగా ఉంటుందంట అమ్మ. ఇక తర్వాత ఏం చెప్తున్నారు? హరాహిభ్యోబీత సరసిరోహ సౌభాగ్య జనని. అది చెప్పుకున్నాం కదా. ఆ హరుని ఆభరణాలన్నీ పాములు కాబట్టి వాటిని చూసి కొంచెం భీతి రసము అక్కడ వస్తుందనేది చెప్పారు. తర్వాత సఖేషు స్మేరాతే మై జనని దృష్టి సకరుణ అంటే అమ్మ యొక్క పరిచారికులు, అమ్మ యొక్క వాళ్ళందరినీ కూడా ఆ అదే చిన్న దరహాసం, చిరునవ్వు వాళ్ళతో అంత ఇదిగా ఉంటుందంట. ఇక్కడ అమ్మ గురించి చెబుతూనే మనం కూడా సమాజంలో ఎలా ప్రవర్తించాలనేది శంకరులు చెప్తున్నారు. మన చూపు కూడా భర్త పట్ల అనురాగంతో నిండి ఉండాలని, క్రూర దృష్టి చూసే వాళ్ళ పట్ల అదే క్రూర దృష్టితో మనము ప్రవర్తించాలి. తర్వాత ఇవన్నీ చెప్పాం కదా, దానికి ఎలా ఆ నవరసాలు ఎలా జీవితానికి మనము అన్వయించుకోవాలి అనేది ఇక్కడ అర్థంగా కూడా చెప్పబడుతుంది. అలాగే ఇప్పుడు ఒక కథ చెప్పుకుందాం అండి. నాకు తెలిసిన కథ ఒకటి ఉంది, మీరు కూడా వినే ఉంటారు, అది చెప్పుకుందాం ఈరోజు. మామూలుగా మనము సాధన చేస్తున్నాం కదా అని చెప్పి అందరికీ సాత్వికంగా అయిపోయి ఎవరు ఏదన్నా కామ్గా ఉండడం, ఇవన్నీ వాళ్ళకి ఎదురు చెప్పకుండా ఉండడం, ఇలాంటివన్నీ మెత్తకదనము. మేము సాధన చేస్తున్నాము, వాళ్ళు ఏమంటారు, మీరు సాధనలో ఉన్నారు, మీరు మాట్లాడొచ్చా ఇలా అది ఇది అంటుంటారు. అలా అలా ఉన్నాం అనుకోండి, మన సమాజంలో బ్రతకలేము. మనము ఒక కథ ఏమిటంటే, ఒక సాధువు గారు వస్తున్నారంట ఊళ్ళోకి. వచ్చినప్పుడు ఒక సైడు ఒక గల్లీలో ఒక పాము ఉంటుందంట. ఆ పాము ఎవ్వరు వెళ్ళినా కూడా వాళ్ళని కాటేస్తూ ఉంటుందంట. కాటేస్తూ ఉంటే ఈ సాధువు గారు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తారంట, అయ్యా అటు సైడ్ వెళ్ళొద్దు, అటు పాము ఉంది, అది అందరినీ కాటేసేస్తుంది, ఖర్చేస్తుంది, మీరు వెళ్ళొద్దయ్యా అని చెప్తే, లేదులే అదే నేను చూడాలి కదా అని చెప్పి ఆయన అదే దావన వెళ్తూ ఉంటాడంట. వెళ్తుంటే ఆ పాము గబగబా వచ్చేసి ఆయన కూడా కాటేయడానికి వచ్చిందంట. కాటేయడానికి వస్తే ఆ స్వామి దివ్య దృష్టితో చూసి, పూర్వజన్మ ఇలా అందరినీ కాటు చేసే ఇట్లా ఉండాలనేది అప్పుడు చేసుకున్న కర్మ ఫలం వల్ల అది అలా పుట్టిందంట. చూసి దానికి ఈయన మాట్లాడేది అర్థం చేసుకునే శక్తినిచ్చి దానికి చెప్తాడంట, ఎందుకు ఇలా పూర్వజన్మ చేసుకున్న కర్మ వల్లే నువ్వు ఇలా అందరినీ కరిచి అందరితో పాము ఉందని చెప్పి ఒక్కరూ ఇటు రాకుండా ఉన్నారు. ఇక నుంచైనా నువ్వు తెలుసుకో, మంచి దారిలో నడువు, ఈ పాము జన్మ నుంచి మంచిగా ఉన్నతమైన జన్మని పొందు, ఇలా అందరి చేత నువ్వు ఇలా అనిపించుకోకూడదు కదా అని చెప్పి కొన్ని మాటలు దానికి చెప్తే,
అప్పుడు దానికి కూడా జ్ఞానోదయం అయ్యి, స్వామి అలాగే ఉంటాను, ఇంకెప్పుడు అందరిని కరవను, జాగ్రత్తగా ఉంటాను స్వామి అని చెప్పి అది తాత్వికంగా అయిపోయిందంట. ఇంకెవ్వరు అటు పోతున్నా కూడా ఎవ్వరిని ఏమి అనకుండా కామ్గా చూస్తా ఉండేదంట. ఇలా కామ్గా చూస్తా ఉండేసరికి ప్రతి ఒక్క చిన్న పిల్లోడు, ఒక 5 సంవత్సరాల పిల్లోడు కూడా దాని మీద రాయేస్తున్నాడంట. అది చిక్కి శల్యం అయిపోయిందంట. నేను స్వామికి చెప్పా కదా, స్వామికి చెప్పిన మాట మీదే నేను కట్టుబడి ఉండాలి, నాకు మంచి జన్మ రావాలంటే నువ్వు ఇలా ఉండాలని చెప్పిపోయాడు ఆ స్వామి, అందుకే నేను ఎవరిని ఏం అనను అని చెప్పి పాపం అది అలానే ఉంటే, చిన్న చిన్న పిల్లలు ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళల్లా ఒకప్పుడు ఇది భలే కరిచేదని చెప్పి ప్రతి ఒక్కరు దాని మీద రాళ్ళు వేయడము, అది ఎండిపోయినట్టు అయిపోయిందంట. తర్వాత మళ్ళీ ఆ స్వామివారు, ఆ సాధువు గారు వచ్చి అదే దావన వెళ్తున్నారంట. వెళ్తుంటే ఇక్కడ ఒక పాము ఉండాలి కదా, ఏమైందని చెప్పి అది చూసాడంట. ఆయన చూసేసరికి అది అసలు కదలలేని పరిస్థితిలో వచ్చిందంట. కదలలేని పరిస్థితిలో ఆ స్వామి దగ్గరికి వచ్చి, స్వామి మళ్ళీ వచ్చారా మీరు, చూడండి మీరు చెప్పిన విధంగా నేను ఇలానే ఉన్నాను, ఉంటే వీళ్ళందరూ ఇలా చేశారు, ప్రతి ఒక్కరు నన్ను కొడుతున్నారు స్వామి అంటే, అయ్యో నీకేం చెప్పాను నేను, నువ్వు కామ్గా ఉండు, కాటు వెయ్యవద్దు అని చెప్పానే గాని నీ స్వరూపాన్ని నువ్వు మర్చిపోమ్మని చెప్పలేదు. నీ స్వరూపం ఏమిటి, నువ్వు కాటు వెయ్యడమే నీ ధర్మం. కాబట్టి నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించుకోవాలి కదా. నువ్వు కరిస్తే పాపం అని చెప్పాను, కరవకుండా నువ్వు కరిసే అంత పని చేయాలి. ఏదో పైకి వెళ్ళినట్టే వాళ్ళని భయపెట్టాలి కదా, అది నీ ప్రాణహాని ప్రాణహా ప్రాణహాని దాకా తెచ్చుకున్నావే, అలా ఉండకూడదు, నువ్వు బుస కొట్టడం నీ స్వభావం కదా, అలా చేసి భయపెట్టాలి, అంతేగాని పూర్తిగా ఇలా ఉంటే ఇలానే ఉంటది సమాజము అని చెప్పి చెప్తాడంట. అప్పుడు అంచి మళ్ళీ ఆ పాము ఆ పాపము చేయకుండా, ఎవరిని కాటేయకుండా దాని స్వరూపంతో అలా బతకడం నేర్చుకునిందంట. అలాగే మనం సాధనలో ఉన్నామని చెప్పి ప్రతి దానికి అడ్జస్ట్ అయిపోవాల్సిన అవసరం లేదు. కొన్ని కొన్ని విషయాల్లో కొంత మన స్వరూపం కూడా చూపిస్తూ సమాజంలో బ్రతకాలనేది ఆ కథ యొక్క సారాంశం. శ్రీమాత్రే నమః. అందరికీ ధన్యవాదాలు. ఒకసారి ఈ శ్లోకం చెప్పుకొని ముగించుకుందాం. శివే శృంగారార్థ తదితర జనే కుత్సనపరా సరోషా గంగాయాం గిరిసచరితే విస్మయవతి హరాహిభ్యో భీత సరసిరోహ సౌభాగ్య జననీ సఖేషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణా. శ్రీమాత్రే నమః. అందరికీ ధన్యవాదాలు. ఓం శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ధన్యవాదాలు మాత, చాలా చక్కగా వివరించారమ్మా. అమ్మ కవుల సత్సంగాలు కావ్యములు అనేది పూలగుత్తి అందలి మకరందాన్ని ఆనందించే నీ చెవులను వదల్లేక నవరసముల రుచి చూడ్డానికి ఆసక్తి కలిగిన రెండు కన్నులు అనే తుమ్మెదలను చూచి మూడవ నేత్రం అసూయ పొందినట్లుగా ఎర్రగా మారినదని, షట్చక్ర సాధన ద్వారా మూడవ నేత్రం తెరవబడుతుందని, అదే అరుణకాంతి అని, అమ్మవారి నవరస దృష్టుల గురించి, శివుని గాథలు వినేటప్పుడు ఆశ్చర్యరసం, గంగమ్మ కోసం రౌద్రరసం, శివుని సర్పధారణ చూసి భయానక రసం, చెలికత్తలతో హాస్యరసం మొదలైన విషయాలను గురించి, చివరిగా సాధకుని కోసం కరుణారసం వర్షించాలని శంకరాచార్య స్వామి అమ్మను ప్రార్థించినట్టుగా చెప్పారు. పూలగుత్తుల యందలి తేనెతో సంతృష్టి చెందుతున్న చెవులను విడవక ఉండే కళ్ళను చూసి మూడవ నేత్రం ఎర్రబడి ఉందని, ఇదే అరుణకాంతితో వెలుగుతున్న నేత్రంగా చెప్పబడ్డాయని చాలా చక్కగా వివరించారు. అంతేగాక సాధకుని లక్షణాలు ఎలా ఉండాలి, సామాన్య ప్రజలతో ఎలా మెలగాలి అనే విషయంలో ఒక చక్కటి కథను కూడా మాకు చెప్పి చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు మీకు. ధన్యవాదాలు.
శివాయ. శ్రీ రాజరాజేశ్వరిదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామినే నమః. నెల్లూరు జిల్లా సంగం గ్రామం శ్రీ రాజరాజేశ్వరిదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి పీఠం నుండి రాజరాజేశ్వరానంద స్వామి అని నేను ఈ యొక్క రాజరాజేశ్వరి దేవి వాణిగా ఈ యొక్క ధ్యాన రహస్యాలు, బ్రహ్మాండ పిండాండ సృష్టి స్థితి లయల యొక్క రహస్యాలు చెప్తున్నాను. ఈరోజు ఉత్తరాయణం దక్షిణాయనం అంటే బ్రహ్మాండ పరంగా ఉత్తరాయణం దక్షిణాయనం అంటే ఏంటి, స్వరపరంగా ఉత్తరాయణం దక్షిణాయనం అంటే ఏంది, శరీరపరంగా ఉత్తరాయణం దక్షిణాయనం అంటే 3 విషయాలు మంచి రహస్యాలు ఇప్పుడు చెప్పుకుంటున్నాం. బ్రహ్మాండ పరంగా బయట సూర్యుని వలన ఈ భూమి సూర్యుడి చుట్టూ తిరిగేటప్పుడు కొంచెం అట్లాగా ముందుకి వెనక్కి వైబ్రేట్ అవుతుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ 360 రోజుల్లో తిరిగి వస్తుంది. ఈ తిరగటంలో ఇది ఒక 6 నెలలకి ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయనం. అంటే ఆ సూర్యకిరణాలు ప్రాధాన్యత ఒకసారి ఉత్తర ధ్రువం మీద, ఒకసారి దక్షిణం. అది 6 నెలలకు ఒకసారి ఎక్కువ కిరణాలు ఆ తిరగటంలో సూర్యుని చుట్టూ. ఒక 6 నెలల్లో దక్షిణ ధ్రువానికి ఎక్కువ కిరణాలు పడతాయి, ఒక 6 నెలల్లో ఉత్తర ధ్రువం మీద కిరణాలు పడతాయి. అప్పుడు అక్కడుండే జనాభా, అక్కడుండే జీవరాశి ఆత్మతత్వంలో వికసిస్తుంది. దీన్ని ఏమన్నారంటే, మనం తిరుగుతున్నాం సూర్యుడి చుట్టూ, కానీ సూర్యుడు చెప్పటం పెద్దలు మనం చెప్పుకోవాలనే దానికి వచ్చినప్పుడు సూర్యుడు దక్షిణాయనం పోయి ఆగి మళ్ళీ ఉత్తరం వైపు తిరిగి మళ్ళీ వచ్చి ఉత్తరంకి పోయి ఆగి మళ్ళీ దక్షిణం వైపు తిరిగి మళ్ళీ దక్షిణ ప్రయాణం చేస్తారని 6 నెలలు దక్షిణముఖంగా ప్రయాణం చేస్తాడు సూర్యరథం, 6 నెలలు ఉత్తరముఖంగా ప్రయాణం చేస్తారని చెప్పుకుంటున్నాం. అయితే ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు ఉత్తరం ఎవరున్నారు, దక్షిణం ఎవరున్నారు? ఈ దక్షిణంలో నైసర్గికంగా భూమి మీద అక్కడ యముడు కుజుడు ఉన్నాడు. యముడు కుజుడు అంటే కుజుడు కర్మేంద్రియాలకు సంబంధించి, మన లోపల కర్మేంద్రియాలు శారీరక సుఖాలకు సంబంధించి కుజుడు యొక్క తత్వం ఉంటుంది. అంటే అది అగ్ని ప్రేరేపణ జరుగుతుంది. అందువల్ల కుజుడు వచ్చేసి ఆయన పక్కన ఉన్నారు, యమధర్మరాజు పక్కన. కర్మేంద్రియాలు అంటే మనం దక్షిణ వైపు కూర్చుంటే యముడి దృష్టి పడుతుంది, కుజుడి దృష్టి పడుతుంది. మన మనసు అదే గోదపాలయ్యి కర్మేంద్రియాలు కోరుకుంటుంది. అందుకని దక్షిణం పక్క ఫేసింగ్ ఎవరు కూర్చోరు. లౌకికంలో దక్షిణం ఫేసింగ్ చేసి కూర్చోవడం ఉండదు. ఎవరు తూర్పైన కూర్చుంటారు, ఉత్తరమైన కూర్చుంటారు, పరమటైన కూర్చుంటారు. ఈ 4 దిక్కుల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉత్తరానికి ఇస్తారు. ఉత్తరం ఎవరున్నారు? గురుగ్రహం ఉన్నాడు. గురు కుబేరుడు ఉన్నాడు అక్కడ. గురుగ్రహం ఉంటే నవగ్రహాలలో కుజగ్రహం ఉంది. ఉత్తరం పక్క కుబేరుడు ఉంటే ఇక్కడ యముడు. అష్టదిక్పాలకుల్లో ఈ విధంగా ఇక్కడ యముడు వస్తాడు. ఇప్పుడు ఉత్తరం పక్క ఫేస్ చేస్తే ఫస్ట్ ప్రాధాన్యత మనం గురు దృష్టి, కుబేరుడి దృష్టి పెడితే ధనధాన్యాలు, ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు వస్తాయి. అదే మొదటి ప్రాధాన్యత ఉత్తరం మళ్ళీ కూర్చోవాలి. వీలు కాదు తూర్పు. శుక్రుడు, ఇంద్రుడు తూర్పు ఉంటారు, వాళ్ళ దృష్టి పడుతుంది మనకి. అప్పుడు మన పనులన్నీ బాగా జరుగుతాయి, అష్టైశ్వర్యాలతో తోదు. లేదు పరమట, వరుణుడు, శని పరమట. ఆ విధంగా తర్వాతే మనం దక్షిణ, 4వది దక్షిణ ముఖంగా. ఇంటికి వాకిళ్ళు కూడా అదే ప్రాధాన్యతలో ఉంటాయి. దక్షిణ వాకిలు పెడితే ఎప్పుడు గొడవలు, తగువులు, రచ్చలు ఉంటాయి, శత్రుత్వం ఉంటుంది ఇంటి పక్కన వాళ్ళతో. అందువల్ల ఇటు పెట్టరు సామాన్యంగా. ఎంతైనా
ఉత్తరం తూర్పు మన ఫేసింగ్ కూడా. అందుకని ఉత్తరాయణంకి వైపు ఎప్పుడైతే సూర్యుడు మళ్ళారో ఆ ఎండాకాలం భజనలు, హరికథలు, బుర్రకథలు ఇవన్నీ కూడా భక్తిభావంతో ఉంటారు. దక్షిణాయనం వైపు సూర్యుడు మళ్ళినప్పుడు మనం పంటలు పండించుకోవటం, ధనం సంపాదించుకోవటం, కర్మేంద్రియాలతో చేసేదంతా ఏదైతే ఉంటుందో అన్నీ కూడా మొత్తం కర్మేంద్రియాలతో కాళ్ళు చేతులతో పనిచేసి సంపాదించుకోవాలి. 6 నెలలు అవి తెచ్చి దాచుకోవాలి. ఉత్తరాయణం 6 నెలలు పూజలు, వ్రతాలు, జపాలు, ధ్యానాలు, యజ్ఞాలు, యాగాలు, ధ్యానం చేయాలి. ఇది భగవంతుడికి సంబంధించింది ఉత్తరాయణం. ఇది జ్ఞానేంద్రియాలకు సంబంధించింది. ఇది బ్రహ్మాండానికి సంబంధించింది ఉత్తరాయణం. జ్ఞానేంద్రియాలంతా బుద్ధికి సంబంధించింది. అందుకని బృహస్పతి ఉన్నాడు అక్కడ, గురువు ఉన్నాడు ఉత్తరాయణంలో. దక్షిణాయనంలో కర్మేంద్రియాలు కాబట్టి నరకహేతువు, కర్మేంద్రియాలతో సుఖాలు అనుభవిస్తే నరకహేతు. ఉత్తరాయణంలో జ్ఞానేంద్రియాలతో భగవంతుని చేరుకోవాలి. ఇది బ్రహ్మాండ పరంగా. అదే శరీరంలో ఈ తల ఉత్తరాయణం, ఎన్నుపోసకోస దక్షిణాయనం, ఈ 2 చక్రాలు కర్మేంద్రియాలకు సంబంధించినవి. మూలాధార స్వాధిష్టానం. ఈ ఆజ్ఞాచక్రం సహస్రారం ఉత్తరాయణానికి సంబంధించింది. ఇది గురుస్థానం, సహస్రార కమలం 1000 దళాలతో ప్రకాశిస్తుంది ధ్యానంలో. మనసుని భగవంతుడి వైపు పెట్టడమే ఉత్తరాయణం శరీరంలో. మనసుని కర్మేంద్రియాలతో సుఖాలు అనుభవించడమే దక్షిణాయనం. ఎన్నుపోస కొస దక్షిణాయనం, సహస్రారం ఉత్తరాయణం. అందువల్ల ధ్యానం చేసే వాళ్ళందరూ కూడా ఉత్తరాయణంలో ఉన్నట్టే. 6 నెలలు పూర్తిగా పీఠాధిపతులు పూజలు, యజ్ఞాలు ఇవన్నీ కూడా కర్మేంద్రియాలతో చేస్తారు వాళ్ళు. ఉపన్యాసాలు 6 నెలలు ప్రజల్లో తిరిగి అన్ని దేశాలు, అన్ని రాష్ట్రాలు, అన్ని గ్రామాలు, గురువులు, పీఠాధిపతులు. నోటితో మాట్లాడితే కర్మేంద్రియం, కాళ్ళు చేతులతో నడిచి ప్రయాణం చేయటం. కర్మేంద్రియాలను వాడుకుంటారు 6 నెలలు పీఠాధిపతులు, గురువులు ప్రజలకి జ్ఞానబోధ చేసేదానికి. 6 నెలలు ఈ కాళ్ళు చేతులతో నోటితో పనిచేస్తారు. అదే 6 నెలలు పీఠాధిపతులు, గురువులు తపస్సు చేయాలి. ధ్యానం మనసుని భ్రూమధ్యంలో పెట్టి ధ్యానం చేస్తే తపస్సు శక్తి పుంజుకోవాలి, ఆత్మజ్ఞానం పొందాలి. ఉత్తరాయణంలోనే ఉండాలి మనసు ఎప్పుడు గురువులకి. ఉత్తరాయణంలో ధ్యానమే చేయాలి గురువులు, పీఠాధిపతులు. దక్షిణాయనంలో ప్రజల్లో తిరగాల, వాళ్ళకి బోధ చేయాలి. దానికి కర్మేంద్రియాలు వాడుకోవాలి. ధ్యానం చేసేటప్పుడు జ్ఞానేంద్రియాలను వాడుకొని తపస్సు చేసి మోక్షగామి కావాలి. ఆడ తపస్సు చేసినప్పుడు వచ్చిన జ్ఞానాన్ని ప్రజలకు అందియాలి మనం. ప్రస్తుతం అందరూ లౌకికంలోనే ఉండరు, ఎప్పుడు దక్షిణాయనమే. గతంలో ఒక పంట 6 నెలలు పండించుకొని 6 నెలలు తినేవాళ్ళు. ఈ 6 నెలలు అందరూ హరికథలు, బుర్రకథల వాళ్ళు వచ్చి రామాయణ భారతాలు చెప్పి ప్రజల్ని మోక్షగాములను చేసేవాళ్ళు. ఇప్పుడు 3 కార్లు పంట, 2 కార్లు పంట, 24 గంటలు కర్మేంద్రియాలతో పని చేసుకోవటమే. ఉదయం 6 నుంచి రాత్రి 10, 11 వరకు బయట పనులు చేస్తున్నారా, లేదంటే టీవీ సీరియల్ చూస్తున్నారా? అన్ని కర్మేంద్రియాలతోనే. ఎవరు జ్ఞానంతో రామాయణ భారతాలు చదివి మహాభారతాలు జ్ఞానం పొందడం, ధ్యానం చేద్దాం అనేవాళ్ళు తగ్గిపోయారు. అందుకనే ఇప్పుడు మన సుభాష్ పత్రి గురువు గారు ఒక ధృవతారలాగా ఈ యొక్క భూమండలంలో ఈరోజు పిఎంసి ద్వారా జ్ఞానామృతాన్ని వర్షం కురిపిస్తున్నారు.
అందరికీ ఆత్మజ్ఞాన బోధ చేస్తున్నారు. ఈరోజు ఆయన ఒక కారణజన్ముడిగా వచ్చి ఈ ప్రజలు నరక హేతువులో కొట్టుకోబోతూ ఉంటే వాళ్ళందరినీ పరమాత్మ వైపు మళ్ళించి వాళ్ళ దంపతులు ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే సీనియర్ మాస్టర్లు అందరూ ఈ పిఎంసిలో మూల స్తంభాలు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళ వంతు వాళ్ళ అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈ విధంగా మనం చూస్తే మన లోపల తల ఉత్తరాయణం, ఎన్నుపూస కోస దక్షిణాయనం. ఈ శ్వాస మూలకంగా చూస్తే నేను స్వరం కూడా చెప్పా, చంద్ర సూర్య స్వరము, ఆ సూర్యచంద్రులు చంద్రనాడితో ఆడేటప్పుడు కోరికలు ఎక్కువ అవుతాయి, మనకు తీరిన కోరికలు మళ్ళీ పుడతాయి. ఎందుకంటే దీనికి అధిపతి శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడి దగ్గర ఏముంది? మృత సంజీవిని విద్య ఉంది. రాక్షసులు చనిపోతే ఆ జపం మంత్రాన్ని చెప్పిస్తే మళ్ళీ పుడుతున్నారు, బతుకుతున్నారు. మృత సంజీవిని విద్య శుక్రాచార్యుడి కాడ ఉంది. అంటే రాక్షసులు అంటే కోరికలే మన లోపల, మన కోరికలే బయట రాక్షసులు పుట్టి లోకానికి విరుద్ధంగా తయారయ్యారు. ఆ బయట ఉండే అన్ని రకాల రాక్షసులు ఎవరంటే మనలో ఉండే దుర్గుణాలు, మనలో ఉండే కర్మేంద్రియాల వల్ల ఉత్పత్తి అయినటువంటి ఆలోచనలు, కోరికలు, వ్యామోహాలు, ఇవే బయట వ్యక్తమైనవి. ప్రతి ఒక్క జీవరాశి, ప్రతి ఒక్క జీవుల్లో ఉండేటటువంటి కోరికలే నరకహేతువులు. ఇవన్నీ రాక్షసులుగా బయట పుట్టి మనకు కనపడేదానికి వాళ్ళని దేవతలు సంహరించడం జరిగింది. అందుకని ఈ రాక్షసుల్ని బతికించే విద్య ఉంది కాబట్టి శుక్రాచార్యుడికి, అది మనలో ఎట్లా ఉందంటే చంద్రస్వరమే శుక్రాచార్యుడు. నువ్వు ఏదైతే కోరికలు తీరినాయో మళ్ళీ అవి పుట్టేదానికి కారణం ఈయన. ఒక శారీరక సుఖం, ఒక సినిమా చూసావు, ఏదో నీ నచ్చిన ఆహారం తిన్నావు, ఏదైతే నువ్వు ఒక కోరిక కలిగి చేస్తావో అది అయిపోయినాక ఆ కోరిక చనిపోతుంది. మళ్ళీ వారానికో 15 రోజులకో మళ్ళీ సినిమా పోవాలా, మళ్ళీ ఆ మామిడి పండ్లు తెచ్చుకొని ఒకసారి తింటే మళ్ళీ వారానికి తెచ్చుకొని తినాలా. ఏదైతే నువ్వు ఆహారం తీసుకున్నా, ఒక ఇల్లు కట్టావు, కోరిక ఉంది, తీరింది, మళ్ళీ ఆడ కాకుండా మళ్ళీ మిద్ది మీద ఇంకొక వేయాలంటావు, మళ్ళీ ఎక్స్టెన్షన్ ఉంటుంది. అదే కోరిక చనిపోయింది. మనసులో కోరిక తీరినాక మళ్ళీ అది పుడుతుంది అంటే అది చంద్రస్వరం వల్ల. ఇది నరకహేతు చంద్రస్వరం. దీనికి అధిపతి శుక్రాచార్యుడు. అంటే కోరికలు తీరిని మళ్ళీ మనలో జనించాలంటే చంద్రస్వరం ఆడేటప్పుడే కోరికలు పుడతాయి. నువ్వు ఏదో ఒక పని చేయమని నిన్ను లేపుతాయి. ఒక 4 గంటలకి టీ పెడుతుంది రోజు. ఈ చంద్రస్వరం ఆడేటప్పుడు 3:55కే ఇంకా ఆలోచన వస్తుంది, టీ పెట్టాలా పా అంటుంది. అదే సూర్యస్వరం ఆడుతుంటే 4 గంటలకి 10 నిమిషాలుగా ఆమె చెబుతుంది, లోపల సంకల్పం కలుగుతుంది. సూర్యస్వరము డిటాచ్మెంట్, ఇది ఉత్తరాయణం, ఇది భగవద్ దర్శనము, ఈశ్వరుడు, సూర్యుడు, తేజస్సు. దీంట్లో ఇంత మహిమ ఉంది సూర్యస్వరంలో. డిటాచ్మెంట్, కోరికలు, అయిష్టత, ఏది చేయాలన్నా కూడా అయిష్టత కలుగుతుంది సూర్యస్వరం ఆడేటప్పుడు. చేసే పనిలో అయిష్టత ఉంటుంది. అదే చంద్రస్వరం ఆడుతుంది అనుకో, నువ్వు చేసే పనిలో పెద్ద అనుభూతి, ఆనందం కలుగుతుంది. ఇది రామతత్వం, ఇది రా మా. ప్రాణాయామం రా, సూర్యనాళ్ళు తీసుకొని మనం గాలి ప్రారంభం చేస్తే సూర్యస్వరంతో ప్రాణాయామం మొదలు పెడితే రామ అవుతుంది. సూర్యస్వరంలో ఒకసారి లోపలికి తీసుకొని బయటకు వదిలితే చంద్రనాళ్ళలో రా, మళ్ళీ చంద్రనాళ్ళలో లాక్కొని సూర్యనాళ్ళలో వదిలితే మా. రామ అంటే ఒక్కటి అవుతుంది, 2 సైకిల్స్. అదే చంద్రనాళ్ళలో తీసుకొని సూర్యనాళ్ళు వదిలితే మా. మళ్ళీ సూర్యనాళ్ళలో తీసుకొని చంద్రనాళ్ళు వదిలితే రా. ఇది రామ మర అవుతుంది. ఈ రెండిట్లో రామ అనేది
ఉత్తరాయణం, మర అనేది దక్షిణాయనం. అదే వాల్మీకి మహర్షి గారికి సీతమ్మని పంపించాడు. ఆ లవకుశులు అక్కడే పుట్టారు. లవకుశులు అంటే శ్వాసే. సాధకుడు ధ్యానంలో ఉన్నత స్థితికి పోయి శ్వాస లయమైంది, మళ్ళీ శ్వాస పుట్టడం, లవకుశులు పుట్టడం. ఆ సీతమ్మ కుండలిని శక్తి ఆశ్రమానికి చేరి వాల్మీకి మహర్షికి చెప్పింది కూడా మరే. మనం దీంట్లో ఇంత మహిమ ఉంది. రామ అంటే మర అంటే దీంట్లో ఇంత మహిమ ఉంది. సంసారులందరూ ధ్యానం చేసేటప్పుడు ఈ చంద్రస్వరంతో ప్రారంభించి శ్వాస సూర్యస్వరం వదలాల. సూర్యస్వరంలా చంద్రస్వరం అయితే రామ అవుతుంది. సంసారులు అందరూ చంద్రస్వరంతో చేస్తారు. ఎవరికైనా ప్రశాంతంగా ధ్యానం జరుగుతుందంటే మరా చేయొచ్చు. చంద్రస్వరంతో ప్రారంభం చేసి రోజే ప్రాణాయామం చేసి ధ్యానానికి పోవాలి. ఎప్పుడైనా డైరెక్ట్ ధ్యానానికి పోవద్దు. ఇప్పుడు నీకు ఈ రామ అనేది ఎవరు చేయాలంటే ఏదో ఒక ఇంద్రియాలు పీకతున్నాయి, డల్నెస్ ఉంది, ఎప్పుడు డల్గా ఉంటుంది, మొబ్బుగా ఉంటుంది మైండ్, బుద్ధి వికసించడం వల్ల బుద్ధి కమలం క్లోజ్ అయిపోయింది. అప్పుడు వాళ్ళకి ఏదో చీకటిగా డల్గా భయము ఆందోళన దడ ఉంటుంది. వాళ్ళు కానీ సూర్యనాడితో ప్రాణాయామం చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళలో ఒక తేజస్సు బలం వస్తుంది, జ్ఞానం వస్తుంది. ఎప్పుడు కడుపులో మంట, టెన్షను, ఆవేశం ఎక్కువ ఉంటే చంద్రస్వరం చేయాలి. కొద్దిసేపు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ 3 పూట్ల చంద్రస్వరాన్ని చేయాలి. చేస్తే ఆటోమేటిక్గా నీలో ఆ ఆవేశం తగ్గిపోయి ప్రశాంతత వస్తుంది. ఆవేశపరిలో చంద్రస్వరం చేయాలి. సూర్యుడు పొగులు మనకి ఉత్తరాయణం, రాత్రి దక్షిణాయనం చంద్రుడు. ఎందుకంటే మనం రాత్రి వచ్చి తమో గుణంలో పోతాం, నిద్రలోకి పోతాం. పొగులు జ్ఞానంతో ఉంటాం. ఆ సూర్యుడు మన బుద్ధి, మన ఆత్మ, చంద్రుడు మన మనసు. జలతత్వం ఎప్పుడు కూడా వికసనం చెంది సృష్టికి మూలం. చంద్రుడు సృష్టికి మూలం, జలతత్వం. ఏదైనా ఇత్తనం నీళ్ళల్లో పడితే మొలకెత్తుతుంది. సృష్టి అంటే నువ్వు బహిర్ముఖుడు అయినవు, దక్షిణాయనం సృష్టి. అందుకని చంద్రుడు దక్షిణాయనం, సూర్యుడు ఎప్పుడు కూడా లయకర్త, లయం చేస్తాడు, కోరికల్ని లయం చేస్తాడు, ఆత్మజ్ఞానం కలిగిస్తాడు. సూర్యుడు డిటాచ్మెంట్. సూర్యోదయం నిద్రపోయి లేస్తారు, అంటే అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోకి వస్తారు. ఈ విధంగా మనం చూస్తే రాత్రి పొగులు, పొగులు రాత్రి మా. ఈ జగత్తులో ఆ సూర్యచంద్రులు రామ 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 అంటుంది. రాత్రి పొగులు అంటే రామ రామ. ఈడ 2 నాళ్ళు మారుతున్నాయి, చంద్ర సూర్యమాలం. ఈ సూర్యనాడి ఆడితే చంద్రనాడితే మా. ఇది 2.5 గంట మారుతుంది. శరీరంలో కూడా రామ 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 అని రామనామం అనేది పలకుతుంది శరీరంలో, శ్వాస రూపంలో. బయట సూర్యచంద్రుల రూపంలో రామతత్వం నడుస్తూ ఉంది. జగమంతా రామమయం. బయట సూర్యచంద్రులు రామమయమే. ప్రతి జీవిలో కూడా స్వరరూపంలో, సూర్యచంద్ర స్వరరూపంలో రామ 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 అంటుంది. రామతత్వం ఉంది, ప్రతిధ్వనిస్తుంది. ఈ శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. సూర్యుడు 2.5 గంట జలతత్వం పెరుగుతుంది, చంద్రుడు అగ్నితత్వం పెరుగుతుంది. సూర్యనాడే 24 గంటలు ఆడితే జ్వరం వచ్చేస్తుంది, కళ్ళు మంటలు వస్తాయి. చంద్రనాడే 24 గంటలు ఆడితే జలుబు చేసి కప్పం వస్తుంది. అందుకని తల్లి కూడా బిడ్డకు పాలిచ్చేటప్పుడు ఇది ఈ స్థానం చంద్రుడు, ఇది సూర్యుడు, మార్చి ఇవ్వాలి బిడ్డకి. ఒక రోజంతా చంద్రస్వరంలో ఇస్తే జలుబు చేస్తుంది బిడ్డకి, ఒక రోజంతా సూర్యస్థానంలో పాలిస్తే జ్వరం వస్తుంది. అందువల్ల జ్వరం తగిలినప్పుడు ఎడమ చేయి మడిచి పండుకుంటే
సూర్యస్వరం ఆడితే ఇంకా జ్వరం ఎక్కువ అవుతుంది, వేడి. జ్వరం వచ్చినప్పుడు కుడి పక్క చెయ్యి మడిసి కుడి పక్కకు పనుకుంటే చంద్రస్వరం ఆడితే జ్వరం కంట్రోల్ అవుతుంది. నీకు జలుబు చేసింది, బాగా కప్పం ఉంది, గల్ల వస్తుంది, అప్పుడు ఎడం చెయ్యి మడిచి ఎడం పక్కకు పనుకోవాలి. సూర్యనాడి ఆడితే త్వరగా జలుబు తగ్గిపోతుంది, డ్రై అవుతుంది. ఈ విధంగా మనం ఈ సూర్యచంద్రులు ఎంత గొప్పగా మనకి పనిచేస్తున్నారంటే దీన్ని మనం గమనించాలి. అనేక విధాల ఈ సూర్యస్వరంతో మనం జ్ఞానాన్ని పొందొచ్చు. ఒక ఉపన్యాసం చెప్తున్నాం, ఒక మీటింగ్ పోయాము, అష్టావధానం, శతావధానం, సహస్రావధానం చేస్తున్నారు. వాళ్ళు చంద్రస్వరంని చేయాలి. క్లాసు చెప్పేటప్పుడు, చదువు చెప్పేటప్పుడు చంద్రస్వరం, ఉపన్యసించేటప్పుడు చంద్రస్వరం. ఈ విధంగా మన శరీర తత్వాన్ని బట్టి ఈ సూర్యచంద్ర తత్వం మార్చుకోవచ్చు. ఋషులు ఇక్కడ కడియం పెట్టుకొని ఉంటారు, రాగి కడియాలు, పంచిలో కడియాలు 2 ఇక్కడ కూడా పెట్టుకుంటారు. మనం ఈ కడియాన్ని లూజ్గా ఉంటుంది, దీన్ని పైకి లాగి టైట్గా లాగితే చంద్రస్వరం ఆడుతుంది. ఎడం పక్క ఉండే ఈ కడియాన్ని గట్టిగా పైకంటే సూర్యస్వరం ఆడుతుంది. అంటే ఈ బ్లడ్ సర్క్యులేషన్ కంట్రోల్ అయితే స్వరం మారిపోతుంది. అందుకే ఇక్కడ బ్రహ్మదండం ఉంటుంది. ఈ కుడి చేయి కింద బ్రహ్మదండం పెట్టుకుంటే చంద్రస్వరం ఆడుద్ది, ఎడమ చేతి కింద బ్రహ్మదండం పెట్టుకుంటే సూర్యస్వరం ఆడుతుంది. అయితే ఈ కాలు వచ్చి కుడి కాలు ఎడం కాలు మీద వేసి పద్మాసనం వేసుకొని కూర్చుంటే సూర్యస్వరం ఆడుతుంది. అంటే ఇక్కడ ఈ తొడలో నరం ఉంటుంది, ఆ నరం మీద ఈ పాదం పడితే నొక్కితే సూర్యస్వరం ఆడద్ది. కుడి కాలు ఎడం కాలు మీద తొడ మీద వేసుకొని పద్మాసనం వేసుకుంటే సూర్యస్వరం. అదే ఎడం కాలు తొడ మీద కుడి కాలు పాదం పెట్టి పద్మాసనం వేసుకుంటే చంద్రస్వరం ఆడుతుంది. ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం, దాహం వేస్తుంది, అప్పుడు లేచి ఏదో నదికి పోయి నీళ్లు తెచ్చుకొని తాగాలంటే సాధనకి డిస్టర్బెన్స్ జరుగుతుంది. వాళ్ళు ఈ బ్రహ్మదండాన్ని పెట్టుకొని ఈ ఎడంకాలు పాదం ఎత్తి కుడి తొడ మీద పెట్టి బ్రహ్మదండం కుడి చేతిలో కింద పెడితే చంద్రస్వరం ఆడుతుంది. 10-15 నిమిషాల్లో దాహం తీరిపోతుంది, దాహమే ఉండదు. ఎందుకంటే జలతత్వం 16 కళలు చంద్రస్వరంతో 16 కళలు పౌర్ణమి, శుక్ల పక్షి పౌర్ణమి ఏర్పడుతుంది చంద్రస్వరంతో, దాహం తగ్గిపోతుంది. అదే జలుబు చేసింది సాధకుడికి, యోగికి, అడవిలో తపస్సు చేస్తుండు, చల్లగాలి, మంచు కాలం, ఆ చల్లగాలికి గొంతులో గరగర అంటుంది. అప్పుడు ఆయన సూర్యస్వరాన్ని ఆడించాలి. అప్పుడు ఈ కుడి పాదం తీసి ఎడమ తోడ మీద పెడితే ఈ యొక్క దండాన్ని, ఆ చెక్క దండాన్ని కానీ ఎడగం పెడితే ఎడమ చేతి కింద సూర్యస్వరం ఆడుతుంది, కుడి ముక్కు. అప్పుడు బయట ఎంత మంచు ఉన్నాయి, ఎంత తేమ ఉన్నాయి, మనకు తుమ్ములు వస్తాయి ఒక్కోసారి ఏసీలో, లేదు బయట చల్లటి గాలి ఉంటే తుమ్ములు వస్తాయి. అలా అన్నీ అధిగమించాలంటే సూర్యస్వరం ఆడించుకోవాలి. అప్పుడు ఎడం ముక్కు మూసి కుడి ముక్కుని ఆడించుకుంటే, నువ్వు ఏసీలో పండుకునే ముందు కొంతమంది తుమ్ములు జలుబు చేస్తుంది ఏసీలో, వాళ్ళు పండుకున్న వెంటనే ఎడం ముక్కు క్లోజ్ చేసి రోజుసేపు ఎడం చెయ్యి క్లోజ్ చేసి ఎడం పక్కకు తిరిగి పండుకోవాలి, సూర్యస్వరం ఆడుతుంది. అప్పుడు రాత్రంతా ఇంకా వాళ్ళకి ఎంతసేపు ఏసీలో ఉన్న జలుబు చేయదు, తుమ్ములు రావు. భార్యాభర్త పండుకున్నప్పుడు భర్త ఎడం పక్క తిరిగి పండుకోవాలి, భార్య కుడి పక్కకు తిరిగి పండుకోవాలి. అప్పుడు భర్తకు సూర్యస్వరం ఆడుతుంది, భార్యకి చంద్రస్వరం ఆడుతుంది. అప్పుడు వాళ్ళు శివపార్వతులు, సూర్యుడు శివుడు, చంద్రుడు అమ్మవారు, ఐక్యత ఉంటుంది ఇద్దరి మధ్య. ఏదైనా వాళ్ళిద్దరిలో అన్యోన్యత ఉంటుంది. గ్రహాల వల్ల గొడవలు కూడా రావు, నవగ్రహాల వల్ల శక్తి రాలేదు, భార్యాభర్తలకి గొడవలు వస్తున్నాయి. చెప్పిన మాట అంటారు ఒకరొకరు, ఒకరు పిల్లి అంటే ఒకరు కుక్క అంటారు, ఒకరు నక్క అంటే ఒకరు కోతి అంటారు, ఒకరు చెప్పింది ఒకరికి పడదు,
అప్పుడు రాత్రి పండుకుంటానే బెడ్ మీద ప్రతి ఒక్కరూ ఫస్ట్ పండుకుంటానే కుడి చేయి మడిసి ఎడం స్వరం ఆడించుకోవాలి 10 నిమిషాలు 5 నిమిషాలు. తర్వాత ఎడం పక్కకు తిరిగి, భర్త అయితే ఎడం పక్కకు తిరిగి పండుకోవాలా, భార్య అయితే కుడి వైపుకి తిరిగి పండుకోవాలా. అన్యోన్యత చిలకా గోరింకల్లాగా ఉంటారు. భర్త చెప్పింది భార్యకి ఆనందం కలగద్ది, భార్య చెప్పిన మాట భర్తకు ఆనందం కలగద్ది, ఇద్దరు హ్యాపీగా ఉంటారు. ఉండేదంతా స్వరంలోనే. బెడ్ మీద పండుకుంటానే సూర్య స్వరంలో పండుకున్నారంటే, భార్య కానీ ఎడం పక్క తిరిగి పండుకున్నదా పండుకుంటే సూర్య స్వరం ఆడిందంటే ఇద్దరు ఏదన్నా మాట్లాడుకుంటూ ఒప్పుకోరు, ఒకరు చెప్పింది ఒకరు. ఈ విధంగా ఈ చంద్ర సూర్య స్వరంలో అమోఘమైన రహస్యాలు, అమోఘమైన సూక్ష్మంలో మోక్షం ఉంది అని నేను విన్నవించుకుంటున్నాను. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. ధన్యవాదాలు స్వామి. ఇప్పుడు మహాషోడశి మంత్రాన్ని రమాదేవి గారు చెప్తారు. సహస్రానంలో సమస్వరం చేస్తూ ఖేచరి ముద్రతో సమస్వరం చేసుకుందాం. సహస్రారంలో అమ్మ నమస్కారం అమ్మ, స్వాగతం. శ్రీమాత్రే నమః. అమ్మ గురువు గారికి పాదాభివందనములు. శ్రీ రాజరాజేశ్వరానంద స్వామినే నమః. శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామినే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌః. ఓం హ్రీం శ్రీం క ఏ ఈలా హ్రీం హసకహల హ్రీం సహ సకల హ్రీం సౌహ ఐం క్లీం హ్రీం శ్రీం ఓం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌః. ఓం హ్రీం శ్రీం క ఏ ఈలా హ్రీం హసకహల హ్రీం సహ సకల హ్రీం సౌహ ఐం క్లీం హ్రీం శ్రీం ఓం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌః. ఓం హ్రీం శ్రీం క ఏ ఈలా హ్రీం హసకహల హ్రీం సహ సకల హ్రీం సౌహ ఐం క్లీం హ్రీం శ్రీం ఓం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌః. ఓం హ్రీం శ్రీం క ఏ ఈలా హ్రీం హసకహల హ్రీం సహ సకల హ్రీం సౌహ ఐం క్లీం హ్రీం శ్రీం ఓం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌః. ఓం హ్రీం శ్రీం క ఏ ఈలా హ్రీం హసకహల హ్రీం సహ సకల హ్రీం సౌహ ఐం క్లీం హ్రీం శ్రీం ఓం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌః. ఓం హ్రీం శ్రీం క ఏ ఈలా హ్రీం హసకహల హ్రీం సహ సకల హ్రీం సౌహ ఐం క్లీం హ్రీం శ్రీం ఓం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌః. ఓం హ్రీం శ్రీం క ఏ ఈలా హ్రీం హసకహల హ్రీం సహ సకల హ్రీం సౌహ ఐం క్లీం హ్రీం శ్రీం ఓం నమః.
ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः ॐ ह्रीं श्रीं ईला ह्रीं हसकहलह्रीं सहा सकलह्रीं सौहा ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः ॐ ह्रीं श्रीं ईला ह्रीं हसकहलह्रीं सहा सकलह्रीं सौहा ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः ॐ ह्रीं श्रीं ईला ह्रीं हसकहलह्रीं सहा सकलह्रीं सौहा ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः మాత. శ్రీమాత్రే నమః. అమ్మ గురువుగారికి పాదాభివందనములు. అందరికీ శ్రీమాత్రే నమః. ఇప్పుడు జ్ఞానేశ్వరరావు గారు మనకి మహామృత్యుంజయ పాశుపత్ర రుద్ర మంత్రం చెప్తారు. స్వామి నమస్కారం. ధన్యవాదాలు మాతృశ్రీ. శ్రీ సద్గురుభ్యో నమ. ఇప్పుడు మనము అమృత పాశుపత మృత్యుంజయ రుద్ర మహామంత్రాన్ని 11 సార్లు చెప్పుకుందాము. అందరము నిటారుగా, అంటే వెన్నెముకను నిటారుగా ఉంచి సమదృష్టితో చూస్తూ, అంటే సమాంతరంగా దృష్టిని నిలిపి కేచరి ముద్ర వేసి సహస్రారంలో దృష్టిని కేంద్రీకరించి సమస్వరం చేస్తూ ఈ మంత్రాన్ని వినాలని విజ్ఞప్తి. శ్రీ సద్గురుభ్యో నమ. శ్రీ రామక్రియ ధ్యాన యోగులందరికీ సుస్వాగతం, శుభాభివందనములు. ఓం 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 జూం ఓం సహ ఓం బుహ ఓం బుహ ఓం స్వహ. ఓం త్ర్యంబకమేజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాన్ మృత్యోర్ముక్ష్యమామృతాత్. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం త్ర్యంబకమేజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాన్ మృత్యోర్ముక్ష్యమామృతాత్. ఓం స్వహ ఓం బుహ ఓం బుహ ఓం సహ ఓం జూం ఓం హౌం. ఓం హౌం ఓం జూం ఓం సహ ఓం బుహ ఓం బుహ ఓం స్వహ. ఓం త్ర్యంబకమేజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాన్ మృత్యోర్ముక్ష్యమామృతాత్. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం త్ర్యంబకమేజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాన్ మృత్యోర్ముక్ష్యమామృతాత్. ఓం స్వహ ఓం బుహ ఓం బుహ ఓం సహ ఓం జూం ఓం హౌం. ఓం హౌం ఓం జూం ఓం సహ ఓం బుహ ఓం బుహ ఓం స్వహ. ఓం త్ర్యంబకమేజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాన్ మృత్యోర్ముక్ష్యమామృతాత్. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాన్ మృత్యోర్ముక్ష్యమామృతాత్. ఓం స్వహ ఓం బుహ ఓం బుహ ఓం సహ ఓం జూం ఓం హౌం. ఓం హౌం ఓం జూం ఓం సహ ఓం బుహ ఓం బుహ ఓం స్వహ.
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात्। ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात्। ॐ स्वः ॐ वुः ॐ बुः ॐ सः ॐ जूं ॐ हौं ॐ हौं ॐ जूं ॐ सः ॐ बुः ॐ बुः ॐ स्वः। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात्। ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात्। ॐ स्वः ॐ वुः ॐ बुः ॐ सः ॐ जूं ॐ हौं ॐ हौं ॐ जूं ॐ सः ॐ बुः ॐ बुः ॐ स्वः। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात्। ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात्। ॐ स्वः ॐ वुः ॐ बुः ॐ सः ॐ जूं ॐ हौं ॐ हौं ॐ जूं ॐ सः ॐ बुः ॐ बुः ॐ स्वः। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात्। ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात्। ॐ स्वः ॐ वुः ॐ बुः ॐ सः ॐ जूं ॐ हौं ॐ हौं ॐ जूं ॐ सः ॐ बुः ॐ बुः ॐ बुः ॐ स्वः। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात्। ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात्। ॐ स्वः ॐ वुः ॐ बुः ॐ सः ॐ जूं ॐ हौं ॐ हौं ॐ जूं ॐ सः ॐ बुः ॐ बुः ॐ स्वः। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात्। ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात्। ॐ स्वः ॐ वुः ॐ बुः ॐ सः ॐ जूं ॐ हौं ॐ हौं ॐ जूं ॐ सः ॐ बुः ॐ बुः ॐ स्वः।
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात्। ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात्। ॐ स्वः ॐ बुः ॐ बुः ॐ सः ॐ जूं ॐ हौं ॐ हौं ॐ जूं ॐ सः ॐ बुः ॐ बुः ॐ स्वाहा। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात्। ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात्। ॐ स्वः ॐ बुः ॐ बुः ॐ सः ॐ जूं ॐ हौं इति అమృతపాశుపత మృత్యుంజయ రుద్ర మహామంత్రం ఇదం నమః. అందరికీ ధన్యవాదములండి. గురుగారికి ధన్యవాదములు. గురుగారి పాదోద్ముక్తులు నమస్కారములు. అందరికీ నమస్కారములు. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు స్వామి. ఇప్పుడు కుడి ముక్కును మూసి ఎడమ ముక్కు రంధ్రం గుండా శ్వాసను పూర్తిగా మూలాధారం వరకు తీసుకుంటున్నట్టుగా భావం చేస్తూ మళ్ళీ ఎడమ ముక్కు రంధ్రం గుండానే అంటే చంద్రస్వరం గుండానే శ్వాసను పూర్తిగా బయటికి వదిలేసేయండి. అట్లా 9 సార్లు చేయండి. నేను శాంతి మంత్రం చెప్తాను. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.